నాయకులు మస్తాన్ వలి జాయిన్ అయ్యారా? రైట్. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మస్తాన్ వలి గారు, మాజీ శాసనసభ్యులు, వారు కూడా మనతో చర్చలో జాయిన్ అయ్యారు. సో ముందుగా మస్తాన్ వలి గారితో మాట్లాడదాం. మస్తాన్ వలి గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. ఈ పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ ఎలా ఆలోచిస్తోంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీర్మార్ సార్, మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఇప్పుడు కాదు, ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, నరేంద్ర మోడీ గారి అనే మాంత్రికుడి చేతిలో వీళ్ళంతా కీలుబొమ్మలుగా ఉన్నారు. తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడుతో అధికారంగా పొత్తు జరిగింది, కానీ అది అనధికారికంగా జగన్ తో కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధికారంగా పొత్తు కోసం చర్చలు, సీట్ల పంపకాలు గురించి చర్చించవచ్చు, కానీ అనధికారికంగా జగన్మోహన్ రెడ్డితో కూడా లబ్ధి చేకూర్చే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. అది మర్చిపోతున్నారు. ఈ మూడు కూడా ఏ రోజైనా, నేను రాసుకోండి వెంకటకృష్ణ గారు చెప్తున్నాను, 2 పార్టీల్లో కూడా ఏకనాథ్ షిండేలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 2 పార్టీల్లో ఏకనాథ్ షిండేలు ఉన్నారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మరో మహారాష్ట్ర చేస్తారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దారిద్ర్య రేఖకి, ఇప్పుడు దరిద్ర రేఖలో ఉన్నాం, దారిద్ర్య రేఖ కిందకి తీసుకెళ్లేటటువంటి పని తప్పకుండా చేస్తారు. ఈ పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది తప్ప రాజకీయ స్వప్రయోజనాల కోసం పరిగెత్తుతా ఉన్నారు. మేము ఎలక్షన్ గెలవాలి, ఈ పొత్తు ఎలక్షన్ జయించడేమో, మా మీద ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలని, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అభ్యర్థుల దగ్గరికి చేరనీయకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతానే భయం మీద ఉన్నారు ఇవాళ ఈ 2 పార్టీలు. తప్పకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతా కటిక దరిద్రంలో ఉన్న రాష్ట్రాలు వేరే ఏం లేవు కదా. దాన్ని ఆ కటిక దరిద్రం నుంచి బయటపడేయాలంటే మరి ఒక స్లోగన్, ఒక నిబద్ధత కలిగ పార్టీలు, కూటమి, పాలకులు కావాలి కదా. మీరు అదే మాటని అడగండి. దారిద్ర్య రేఖలో ఏ స్థానంలో ఉన్నారో మన పత్రికలో మనం చూసాం. మన పత్రికలు 3వ స్థానం తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. దీన్ని తీసుకురావడానికి పోరాటం చేయాలా. మనం తీసుకెళ్లి బిల్లు, కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి బిల్లుకి గొర్రెల్ని బలిచ్చినట్టుగా, అమ్మవారి జాతరలో గొర్రెల్ని బలిచ్చినట్టుగా అట్ట బలి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అదిగో మేము బిల్లుకు మద్దతు ఇస్తున్నాం, మాకు పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వండి, లేదా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపండి, లేదా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు ప్రయత్నించండి అనేటటువంటిది ఎక్కడైనా ఒక్కసారి పెట్టారని చెప్పండి. 60 బిల్లులు పెట్టారు. 60 బిల్లులు నరేంద్ర మోడీ గారు పెట్టే 60కి 60 బిల్లులకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి మద్దతు పలికినటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, జనసేన ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవచ్చు. ఈ రోజు కూడా ఈ పొత్తులో భాగం భారతీయ జనతా పార్టీ దుర్మార్గమైన కుట్ర దీంట్లో దాగుంది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే ప్రయత్నం ఉందనేటటువంటిది మా పార్టీ భావిస్తా ఉంది. అంటే మీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు వీళ్ళని మాట్లాడుతున్నారు కదా. అసలు తెలుగువాడి ఆత్మగౌరవం అనే స్లోగన్ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకం కదా. కాంగ్రెస్ కు